మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన, ఆయన పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామంలో ఈ నా మాటలు వింటున్నటువంటి మా ప్రియ సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? మరొకసారి మీ అందరూ కూడా బాగుండాలని అనుదినము మేమందరం కలిసి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క అనాది సంకల్పంలో దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఆయనకు సాక్షులుగా ఉండడానికి మనందరినీ పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుండి మీతో కొన్ని విషయాలను పంచుకోవడానికి ఒక సేవకునిగా ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని తెలియచేయడానికి మీ ముందు 7 సాక్ష్యాలు ఉంచడానికి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడినటువంటి ఆ 7 సాక్ష్యాలను మీ ముందు ఉంచడానికి నేను సేవకునిగా ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 16వ వచనం నుండి 17 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే, మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మందికి సాక్ష్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయముగా ఉంది. ఈ సమయంలో ఎవరైనా ఏదైనా అన్యాయం చేస్తే, ఎవరైనా ఏదైనా దోపిడీ చేస్తే, ఎవరైనా ఏదైనా అత్యాచారం చేస్తే మన ప్రభుత్వాలకు, మన కోర్టులకు, మనకు సంబంధించినటువంటి స్టేషన్స్కు మనం వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఆధారాలు, సాక్ష్యాలు కావాలని తెలియచేస్తూ ఉంటారు. కానీ బయట ప్రపంచంలోనే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషిని రక్షించడానికి కానివ్వండి, ఒక మనిషిని శిక్షించడానికి కానివ్వండి, ఈ యొక్క లోకంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి కోర్టుల్లో వారందరూ అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే సాక్ష్యం. మరి మానవులకి ఎటువంటి సాక్ష్యం కావాలని అంటే, మరి దైవ కుమారుడికి దేవుడుగా ఉన్నటువంటి ఆయనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు అనుటకు సాక్ష్యాలు కూడా ఈ దినమున మీకు నేను తెలియచేయడానికి ఒక 7 మాటల ద్వారా ఇష్టపడుతున్నాను. దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుంచి ప్రియ దేవుని బిడ్డలను గమనించగలిగితే మనం చదువుకున్నాం. మరి తండ్రి కొరకు అక్కడ మాట్లాడుతున్నారు, కుమారుని కొరకు కూడా మాట్లాడుతున్నారు. తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు, మేము ఒకరమే అని సాక్ష్యం ఇస్తూ ఆ కింద వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకు అర్థమవుతుంది. ఈ దినములో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే దేవుడు అనుటకు మొదటి సాక్ష్యాన్ని మీ ముందు ఉంచడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. దావీదు మహారాజు యొక్క సాక్ష్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సాక్ష్యాన్ని మనం బాగా గమనించగలిగితే, దావీదు మహాభక్తుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి ఇశ్రాయేలీల రాజులలో చక్కటైనటువంటి రాజ్యానికి సంబంధించిన వాడిగా ఉన్నాడు. మొదటిగా ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప చేత దేవుడు ఎన్నిక చేసుకొని, దేవుడు అభిషేకించి గొర్రెలు కాచుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని ఇశ్రాయేలీలకు రాజుగా 40 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యాన్ని వహించినటువంటి ఇశ్రాయేలీల రాజులలో 2వ రాజుగా దేవుడు పట్టాభిషేకాన్ని చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా దేవుని యొక్క మహాకృప. ఆ యొక్క పట్టాభిషేకమైన తరువాత దావీదు తన రాజ్యాన్ని ఏలడం ప్రారంభించాడు. ఇలాగ తన జీవితం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతుంది. దేవుడు చాలా ఎక్కువగా దావీదును ప్రేమించాడు. దేవుడు కూడా ఎక్కువగా దావీదును ప్రేమించడం మొదలు పెట్టాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారందరికీ ఆయన అనుగ్రహం ఉంటుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మనం కూడా దేవుని బిడ్డలంగా ఆయన యొక్క ఆలోచన, ఆయన విధానము, ఆయన బాట, ఆయన యొక్క నేర్పరితత్వంలో మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు పలు రకాలుగా మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. వాక్యంలోనికి నేను ముందుకు వెళుతున్నాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, ఇట్టి రాజు అనబడినటువంటి దావీదు దేవుని కొరకు ఒక చక్కటి సాక్ష్యాన్ని
కీర్తన గ్రంథంలో 8వ అధ్యాయం మొదలుకొని మరి ఆ 8వ అధ్యాయం చివరి వరకు 9 వచనాల్లో మనం చూసుకోగలిగితే దేవుని కొరకు కీర్తించాడు, దేవుని నామాన్ని ఘనపరిచాడు, మహోన్నతుని నామాన్ని స్తుతించాడు, మానవులు చేసినటువంటి కార్యము ప్రభువా అని ఘనపరిచాడు, సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి దేవుని నామాన్ని స్తుతించాడు. ఈ విధంగా దేవదేవుడు మాత్రమే ఈ సర్వలోకానికి రాజుగా, ఈ సర్వ సృష్టికి దేవుడుగా, ఇందున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక చక్కటైనటువంటి మార్గదర్శకుడుకు నీవే ప్రభువా అని ఒక ప్రత్యేకమైనటువంటి అభిషక్తుడనబడినటువంటి దావీదు దేవుని నామాన్ని ఘనపరిచినట్లు చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ రోజున రాజు కాబట్టి ఆ వాక్యాలు మనం వింటూ ఉన్నాం. కానీ పూర్వ దినాల్లో ప్రియ దేవుని బిడ్డలారా, రాజుని మాట ధిక్కరించేటువంటి పరిస్థితులు ఉండేవి కాదు. ఈ రోజున సామాన్యులు ఏదైనా చెప్పగలిగితే మనం వినేవాళ్ళం కాకుండా ఉంటాం. సామాన్యుడు ఏదైనా చెప్తే మనం పెడచెవిని పెట్టేవారంగా ఉంటాం. అదే గొప్పవాడు కానివ్వండి, ఒక సైంటిస్ట్ కానివ్వండి, అలాగనే గొప్ప గొప్ప కోపండితులు కానివ్వండి, ప్రపంచ మేధావులు కానివ్వండి, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అది న్యూస్ పేపర్ ద్వారా, అది టీవీల ద్వారా, అది అనేకమైనటువంటి పత్రికల ద్వారా మనం చదివినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు కనుక ఒక నమ్మకం పుట్టుకొస్తుంది. ఆ వ్యక్తి చెప్పాడు కనుక ఒక నమ్మకం అనేటువంటి తత్వం పుట్టుకొస్తుంది. అలాగనే పూర్వ దినాల్లో ఇశ్రాయేలులకు రాజుగా ఉన్నటువంటి దావీదు చెప్పినటువంటి మాటను వారందరూ విని యేసుక్రీస్తు ప్రభువారు ప్రియ దేవుని బిడ్డలారా ఒక చక్కటైనటువంటి దేవదేవుడుగా ఆయన ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క సాక్ష్యపు రూపంలో తెలియచేసినప్పుడు వారందరూ కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం గమనించగలిగితే దేవుని కుమారులు అనబడినటువంటి వారు ఇశ్రాయేలుకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారు దేవుని సముఖంగా, దేవుని ప్రజలుగా, దేవునికి సంబంధించినటువంటి జనముగా ప్రియ దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే దావీదు దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ తన ప్రజలందరూ కూడా దేవుని కుమారుడు అనబడినటువంటి ఆలోచనలు గావిస్తూ సాక్ష్యం ఇచ్చినట్లు ఇక్కడ చూడగలుగుతున్నాం. అందుకనే దావీదు దేవదేవుణ్ణి ఆయన దేవదేవుడుగా ఆయన అందరికీ కూడా పరిచయం చేసినట్లు మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో మనం బాగా గమనించుకున్నట్లయితే ఆ జనులు అనబడినటువంటి వారు అనగా ఇశ్రాయేలీలు అనబడినటువంటి వారందరూ కూడా మనుగుడులో ఉన్నారు. ఈ రోజున అదే ఇశ్రాయేలీల జనాంగంగా మనం కూడా ఉన్నాం. దేవుని వారసులంగా ఉన్నాం. దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉన్నాం. సాక్ష్యం ఇచ్చుటలోను, సువార్తను ప్రకటించుటలోను, దేవుని నామాన్ని స్తుతించుటలోను, అనేకమైనటువంటి కార్యకలాపాలు చేయుటలోను మన ఘనమైన బలమైన దేవుని సన్నిధిని, దుర్గాన్ని స్థాపించుట కొరకు ప్రపంచవ్యాప్తంగా తన భక్తులు అనబడినటువంటి దేవుని బిడ్డలుగా, ఆయన జనాంగంగా, ఇశ్రాయేలీలుగా దేవుడు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయాన్నే దావీదు తన 8వ సంకీర్తనలో దేవుని ఔన్నత్యాన్ని బట్టి, దేవుని గొప్పతనాన్ని బట్టి సాక్ష్యం ఇస్తూ ఈ విధంగా తెలియపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి దావీదు తెలియపరిచిన విధంగా నేటి సంఘాలలో నీవు, నేను, మనమందరం కూడా దేవుని నామాన్ని ఘనపరచవలసినటువంటి వారంగా ఉంటూ ఆయనకు సాక్షులుగా, ఆయన ప్రజలుగా, ఆయన మేపు గొర్రెలుగా మనమందరం కూడా ఆయన కొరకు ఆయుక్తపరచబడి ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మరొకసారి మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అనడానికి రెండవ సాక్ష్యాన్ని ముందుంచడానికి నేను ఒక సేవకునిగా ఇష్టపడుతున్నాను. ఈ దేవుని సాక్ష్యము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు తండ్రి అయినటువంటి దేవుడే తన కుమారుని కొరకు సాక్ష్యము పలికినట్లు మనం చూడగలుగుతున్నాం. రండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు యోర్దాను నదీ తీరాన్ని బాప్తీసము తీసుకుంటున్నటువంటి సమయంలో ఆ బాప్తీస కార్యక్రమం జరుగుతున్నటువంటి ఆ యొక్క సమయానికి పరలోకము తెరవబడింది. ఒక ప్రత్యేకమైనటువంటి దేవదూత ఆకాశము నుండి దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి మీద వాలడం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్య దిగ్భ్రాంతి నొందారు.
బాప్తిజం ఇచ్చి యోహానుకు సహితం కూడా ప్రియ దేవుని బిడ్డలను గమనించగలిగితే ఎంతో సంతోషించాడు. గల కారణం ఏంటి అంటే పరలోకంలో నుండి ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఎవరిదినంటే సాక్షాత్తు తండ్రి అయినటువంటి యెహోవా దేవునిది. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు తెలియచేసిన మాట ఏంటనంటే, ఆయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించుచున్నాను అని సెలవిచ్చాడు ఆయన. కనుక నేటి సమాజంలో ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని తాను పంపించినటువంటి ఆయనే, తాను పంపించినటువంటి తన కుమారుని కొరకు తండ్రి యెహోవా అనబడినటువంటి మన దేవుడు తన కుమారుని కొరకు సాక్ష్యం ఇచ్చుట మనం చూస్తగలుగుతున్నాం. సాక్ష్యము మాత్రమే కాదు, పంపించినటువంటి వాని కొరకు ఆయన పలుకుతున్న మాట, నేను ఆయన యందు సంతోషించుచున్నాను అనేటువంటి మాటను తెలియచేశాడు. ఎంత సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా. పుత్రోత్సాహము తండ్రికి పుట్టినప్పుడు వలదంట. అయితే ఆ పుత్రుడు ప్రియ దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి వారి ఎదుట కనుగొని పొగిడినప్పుడు పుత్రోత్సాహము తండ్రికి నాడు పుట్టెను సుమతి అనేటువంటి సుమతి శతకంలో మనం చూడగలుగుతున్నాం. అటు రీతిగా మరి ఆయన యందు సంతోషించాడు. గల కారణం ఏంటంటే ఆయన లోకానికి ఏర్తించాడు, శిలువ మరణము పొందాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన మృత్యుంజయుడయ్యాడు. కనుకనే తండ్రికి ఆయన ఆనందాన్ని చేకూర్చాడు. అందుకనే ఒక చక్కటి మాట ఇక్కడ పలికాడు తండ్రి అయినటువంటి దేవుడు, నేను ఆయన యందు సంతోషిస్తున్నాను అన్నాడు. ఈ సమయంలో నిన్ను బట్టి నీ కుటుంబం సంతోషపడుతుందా? నిన్ను బట్టి నీ యొక్క సంఘం సంతోషపడుతుందా? నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీకు సంబంధించినటువంటి పరిస్థితులను బట్టి, నీకు సంబంధించినటువంటి అధికారులు నిన్ను చూసి సంతోషపడుతున్నారా? కనుక సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే. కనుక ఆయన తండ్రికి సమాధానాన్ని సంతోషాన్ని మిగిల్చినటువంటి విధంగా నేటి క్రైస్తవ సమాజంలో నీవు నేను యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అనే సాక్ష్యాన్ని కూడా మనం మిగులుస్తూ అనేకమైన వారికి ఆదర్శప్రాయంగా నిలవాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే లూకా సువార్త 9వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఒక మేఘములో నుండి ఒక శబ్దం పుట్టింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినుడి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఇది కూడా సాక్షాత్తు దేవదేవుడే తన కుమారుని కొరకు, ప్రజల యోగక్షేమాల కొరకు ఆయన మాట్లాడినట్లు చూడగలుగుతున్నాం. కనుక నేటి సంఘాలలో నీవు నేను మనమందరం కూడా ఆయన మాట అనబడిన వాక్యాన్ని వినినప్పుడు, ఆయన యొక్క మాట అనబడినటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆయన యొక్క చెప్పు చేతుల్లో మనం ఉండినప్పుడు సమాజ శ్రేయస్సు కొరకు నిన్ను కూడా ఆయన ఒక గొప్ప సాక్షిగా, ఒక సాక్ష్య సమూహంగా ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తాం. మొట్టమొదటిగా ఆయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు సంతోషిస్తున్నాను. రెండవదిగా అక్కడ అంటున్నటువంటి మాట, నా కుమారుడు, ఈయన మాట మీరందరూ కూడా వినండి అని సాక్షాత్తు సకల సృష్టికర్త సర్వోన్నతమైనటువంటి దేవుడు యెహోవా దేవుడే తన అద్భుతమైన కుమారుని కొరకు సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. నేటి సమాజంలో చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా, లేదు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాదండి, యెహోవా దేవుడే దేవుడండి అనేటువంటి ప్రకటించేవారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారే దేవుడండి, యెహోవా దేవుడు లేడండి అనేవారు కూడా చెప్పేవారు ఉన్నారు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రిని కుమారుని ప్రక్కన పెట్టి కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవుడండి, తండ్రి లేడు కుమారుడు లేడు అనేటువంటి వారు కూడా ఉన్నారు. అటువంటి వారికి నేను తెలియచేసేటువంటి విషయం ఏంటంటే, ఆయన ఆదిలో ఉన్నాడు, అంతములో ఉన్నాడు, ఆయన అల్ఫా ఒమేగాగా ఉన్నాడు. తండ్రి కాలంలో తన చిత్తాన్ని నెరవేర్చాడు, కుమారుని కాలంలో తన ప్రాణం పెట్టాడు, ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవునిగా మనలందరినీ కూడా ఆయన ఆత్మతో ఏలుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనైనా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్క నామంలో మనలను పాలిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు అని ప్రభు పేరిట మనం చేస్తున్నాడు. యాక్షన్స్ ఏదైనప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, వారి కాలాలు ఏదైనప్పటికీ కూడా దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నటువంటి మనము ఆ విషయాన్ని గమనిస్తూ మనమందరం కూడా త్రిత్వంలోనికి వెళ్ళాలని నేను మరొకసారి మీకు అందరితో కూడా నేను మాట్లాడుతూ ఈ దేవుని మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే మూడవ విషయంలోనికి వస్తున్నాను. యేసుక్రీస్తే దేవుడు అంతకు 7 సాక్ష్యాల్లో మూడవ సాక్ష్యాన్ని ముందు నేను ఉంచడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాను. మూడవ సాక్ష్యం ఏంటంటే, ఆయన దేవుడు అని
అపవిత్రాత్మలు, దయ్యాలు ఒప్పుకొనుట నేను తెలియచేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించగలిగితే మార్కు సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తుంది. దయచేసి మనం చదువుదాం. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడు ఉండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సమాజ మందిరంలో ఒక వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. ఆయన వాక్యంలో మనం చూడగలిగితే ఆయన దురాత్మలు పట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమాజ మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పడిపోయి ఉండుట, ఆ వ్యక్తి గాయపరచబడు ఉండుట చూసినటువంటి దేవదేవుడు ఆ వ్యక్తి దగ్గరకు వెళుతున్నటువంటి సమయంలో దయ్యాలకు సహితం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూసి సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. గల కారణం ఏంటంటే ఆయన సర్వోన్నతమైనటువంటి కుమారుడు. ఆ దయ్యము చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, వాడు నజరేయుడగు యేసు, మాతో మీకు ఏమి పని అని అంటున్నాడు. దేవా, మీకు మా ఆత్మలతో పనేంటి? నీది పరిశుద్ధాత్మ కదా, మాది ప్రేతాత్మ కదా. ఇదిగో మీ ఆత్మకు మా ఆత్మకు కూడా సంబంధం లేదు కదా. మీ లోకం మా లోకం వేరు కదా. మమ్ములను ఈ విధంగా బ్రతకనివ్వండి అని తెలియచేస్తూ దేవుణ్ణి గుర్తించి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక చక్కటైనటువంటి సాక్ష్యాన్ని ఇచ్చాయి. ఏమంటున్నాయంటే, నీవు దేవుని పరిశుద్ధుడగు అనేటువంటి దేవుని యొక్క సాక్ష్యం ఇస్తూ అక్కడ పలుకుతున్నట్లు చూడగలుగుతున్నాం. ఈ రోజున దయ్యాలు తెలుసుకున్నాయి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని. ఆత్మలు తెలుసుకున్నాయి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని. అనేకమైన ప్రేతాత్మలకు తెలిసింది యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే సత్యదేవుడు, నిత్యదేవుడు, సమాధానికి కర్త అని. ఇవన్నింటి నుంచి కూడా విడిపించడానికి గొప్ప కారణ సంభూతుడు ఆయనేనని ఈ రోజున అన్నీ కూడా తెలుసుకున్నాయి. ఈ రోజున అది మానవుడు తెలుసుకోలేకుండా ఉన్నాడేమో బహుశా. ఈ రోజున నేను తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రేతాత్మలు నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని. ఈ రోజున మానవాత్మలు కలిగినటువంటి మానవుడు దేవునికి దూరం అయిపోవడం, దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజు నీ మాట వింటున్నటువంటి వారమైనటువంటి మనము, దేవుని ఆత్మ కలిగినటువంటి మనం దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వారంగా ఉండాలని, తద్వారా దేవుని నామాన్ని మనం స్తుతించినప్పుడు, దేవుని ఆత్మలో మనం కూడా ఏకీభవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా మేలు చేస్తాడని తెలియచేస్తున్న మాటలు నేను ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాను. ఈ కాలాలలో కూడా చాలా పెద్ద పెద్ద సభలు అవుతున్నప్పుడు, చాలా చక్కటైనటువంటి సువార్త కుడికలు పెట్టుకుంటున్నప్పుడు, దయ్యాలు ప్రేతాత్మలు కలిగిన వారిని చాలా మంది తీసుకుని వచ్చినప్పుడు దైవ సేవకులు ఆత్మాభిషేకం కలిగి వారి కొరకు ప్రార్థించినప్పుడు వారన్నీ కూడా విడిచి వెళ్ళిపోతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. అంటే యేసు నామంలో శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి ఆలోచనలు ఆత్మలు కలిగి ఉన్నాయి. అవి విడిపించబడుతున్నాయి, అవి విడిచిపెట్టి వెళ్ళిపోబడుతున్నాయి. అయితే ఈ రోజున పాపములో ఉన్నటువంటి మనిషి పాపములోనే ఉండిపోతున్నాడే తప్ప, దేవుడు నిజమైన దేవుడు అని తెలుసుండి నిజముగా సాక్ష్యం చెప్పవలసినటువంటి వారి జీవితాల్లో పాపము పోవడం లేదు అనే విషయాన్ని నేను తెలియచేస్తూ చింతిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. గమనించాలి, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు అని ఒప్పుకొనుటకు అనుటకు 7 సాక్ష్యాలలో 4వ సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాడు. అది ఏమిటి అని అంటే, బాప్తిజం ఇచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. దయచేసి దేవుని పరిశుద్ధమైన వాక్య గ్రంథంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో మనం ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. యోహాను, నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యులను కానని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూడగలిగితే బాప్తిజం ఇచ్చి యోహాను కూడా యేసుక్రీస్తు ప్రభువారితో ఈ విధంగా పలుకుతున్నాడు. యోర్దాను నది ప్రాంతాలలో బాప్తిజము
పుచ్చుకున్నట్టుకు వచ్చినటువంటి ప్రజలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన చెప్పులు విప్పుటకు నేను యోగ్యును కాదు అంటూ ఆయన మన మధ్యలోనే ఉన్నాడు అని మాట్లాడుతూ ప్రియ దేవుని బిడ్డలారా ఎంతగానో దేవుని నామాన్ని ఘనపరిచినట్లు చూడగలుగుతున్నాం. ఆయనను బట్టి దేవుడు అనేటువంటి విషయాన్ని అక్కడ పొందుపరిచినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనాలు ఇక్కడ చూడగలిగితే మనకు ఒక చక్కటి అర్థంతో కూడినటువంటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు, ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పెను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చదువుతున్నటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను కూడా ఆయనే దైవ కుమారుడు, ఆయనే దేవుని కుమారుడు అని ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని పలికినట్లు మనం చూడగలుగుతున్నాం. ఎంత చక్కటైనటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ 2 విషయాలు మనం చూడగలుగుతున్నాం. మరి మొదటి వచనంలో 2వ వచనంలో ఆయన మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయన ఎరుగుతారు అని తెలియచేశారు. వెనువెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, లోక పాపములు మోసుకుంటూ వెళ్ళిపోతున్న దేవుని గొర్రె పిల్ల అనబడినటువంటి ఆయన అక్కడికి వచ్చారు. వెంటనే ప్రజలందరూ చూశారు. ఏ యొక్క యోహానైతే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేశారో వారందరూ చూసినప్పుడు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని దేవదేవుడిగా వారందరూ కూడా ఎరిగి సాక్ష్యపు రూపంలో కనిపించినట్లు మనం చూడగలుగుతున్నాం. రెండవదిగా ఇక్కడ మనం బాగా గమనించగలిగితే ఆయనే దేవుని కుమారుడని మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను అని తెలియచేశారు. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, నీటిలో బాప్తిస్మము పొందారు. పొందిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా ప్రజలందరూ చూశారు. ఇక్కడ యాక్షన్ మనం చూడగలిగితే ఆయన వచ్చి ఆయన ముంచడము, ఆయన మరలా బయటకు రావడము, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి ముందే ఒక ప్రవచనాత్మకమైనటువంటి మాటను అక్కడ పలికినప్పుడు ఎలాగునైతే అక్కడ ఉన్నటువంటి బాప్తిసం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారి కొరకు పలికాడో ఆ విధంగానే వారందరూ కూడా సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. దీని ప్రకారం మనం బాగా గమనించగలిగితే యోహానే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందును బట్టి మనం దేవుని నామాన్ని స్తుతించవలసిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అనుటకు 7 సాక్ష్యాలలో 5వ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచడానికి ఒక సేవకునికి ఇష్టపడుతున్నాడు. 5వ సాక్ష్యం ఏమిటి అని అంటే పవిత్రాత్మ సాక్ష్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదువుదాం. అందుకైన మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధుడనబడినటువంటి పేతురు గారు రాస్తున్నటువంటి ఈ మాటను మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో ప్రత్యేకించబడినటువంటి ఇక్కడున్నటువంటి ఆ యొక్క పేతురు గారితో ప్రభు మాట్లాడుతున్నారు. మీరు నా కొరకు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసినప్పుడు అక్కడ పేతురు గారు ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవెవరు అని అడిగినప్పుడు, నేను ఎవరిని అని మీరు అనుకునుచున్నారు అని అడిగినప్పుడు ఆయన ఒక చక్కటి మాటను పలికారు. అందుకు పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడు నాయనా అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నువ్వు సజీవం కలిగినటువంటి, నీవు ఇక మీదట మరణమే లేనటువంటి అద్వితీయమైనటువంటి నీవు సజీవమైనటువంటి ఆయన కుమారుడివి అని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాడు, విశ్వసించాడు, చక్కటైనటువంటి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మాత్రమే నిత్య జీవానికి వారసుడుగా ఆయన అనుకుంటూ సజీవుడునగు దేవుని కుమారుడుగా యేసుక్రీస్తువి నీవే అని ఒప్పుకోలు చేసుకున్నాడు. ఒక శిష్యుల నుంచి వచ్చినటువంటి చక్కటైనటువంటి సాక్ష్యం ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ పేతురు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా సార్వత్రిక క్రైస్తవ సంఘము ఆయన ఆత్మచేత ఆధారపడిందని, దేవుని కట్టినటువంటి సంఘానికి
పేతురు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించి యేసుక్రీస్తు ప్రభువారే నిజమైనటువంటి దేవుడు, ఆయన అద్వితీయమైనటువంటి కుమారుడని, సజీవుడని చక్కటి సాక్ష్యాన్ని పలికినట్లు మనం చూడగలుగుతున్నాం. నేటి సంఘాలలో నీవు నేను మనము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంఘంలోకి వెళుతున్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని లీడ్ చేస్తున్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ అక్కడ ఉన్నటువంటి భక్తుడు పేతురు తెలియచేసినటువంటి విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలియలేనటువంటి వారికి తెలియచేయవలసినటువంటి ఆవశ్యకత, దేవుని అద్వితీయమైన కుమారుణ్ణి మనము ప్రకటించవలసినటువంటి బాధ్యత, ఆయనే నిజమైనటువంటి దేవుడని తెలియపరచవలసినటువంటి ఆ యొక్క స్థితి ఈ రోజున మన మీద మనందరి మీద ఉంది అని నేను ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ఇకపోతే యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని తెలుసుకునేటువంటి విషయంలో 7 సాక్ష్యాలలో 6వ సాక్ష్యాన్ని మీ ముందుంచడానికి నేను ఒక సేవకునిగా ఇష్టపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూడగలిగితే, ఆదివారము తెల్లవారుజాము అవుతున్నటువంటి సమయంలో మగ్ధలేని మరియయు మరియు ఇంకొక మరియయు కలిసి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు అక్కడ గమనించగలిగినటువంటి మాట ఏంటి అని అంటే, ఆయన ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, వారు సమాధిని చూసినప్పుడు ఆ సమాధి అంతా అక్కడ ఖాళీగా తెరవబడడం చూశారు వారందరూ. అప్పటికే దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ దేవదూత చేసినటువంటి కార్యం ఏంటంటే సమాధిని దొర్లించింది. ఆ సమాధి దగ్గర అది నించుని ఉన్నది. వెనువెంటనే వీరు చూశారు. మీరు వెతుకుతున్నటువంటి వారు ఎవరు అని అడిగారు. వెనువెంటనే దూత చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి వారు విబ్బరపోయారు, భయపడ్డారు. వెనువెంటనే దూత చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, మీరు వెతుకుతున్నటువంటి యేసు అనబడినటువంటి క్రీస్తు ప్రభులు వారు ఇక్కడ లేరు, ఆయన మీతో చెప్పినట్లు ఆయన లెగిచి ఉన్నారు అని చెప్పినప్పుడు వారు వెంటనే ప్రియదేవుని బిడ్డలారా అక్కడ నుంచి వెళ్ళి గలిలయలోనికి ఉన్నటువంటి అనేకమైన వారికి సాక్షాత్కారంగా నిలిచారు. ఇక్కడ మనం బాగా గమనించగలిగితే, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచాడు అనేటువంటి మాట ఎవరు తెలియచేశారు అనే విషయాన్ని చూడగలిగితే, సాక్షాత్తు దేవదూతలు తెలియచేసినట్లు చూడగలుగుతున్నాం. అంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన మీతో చెప్పినట్లు లేచాడు, మృత్యువును గెలిచి లేచాడు, సమాధిని గెలిచి లేచాడు, సమాధిని గెలిచిన సజీవుడు అనబడినటువంటి ఆయన లెగిచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవదూత పలికినటువంటి గొప్ప సత్యం కలిగినటువంటి మాట ఏంటి అని అంటే, ఆ దేవదూత దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చింది. ఆయన మరణాన్ని గెలిచినటువంటి సజీవుడు. ఈ రోజున మానవుడు పాపముల చేత శాపముల చేత చచ్చినటువంటి మనలం పడిపోయినటువంటి సమయంలో దేవుని పరిశుద్ధత, దేవుని యొక్క పవిత్రత, దేవునికి సంబంధించినటువంటి వాక్యము మనలను అది ప్రభావితం చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, మనలను దేవుని యొక్క సింహాసనం మీదకు నించొని ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం ఆ వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు, వాక్యాన్ని వినినప్పుడు మన జీవితంలో కూడా పునరుద్ధానపు శక్తి వస్తుంది. తద్వారా పునరుద్ధానపు శక్తిని పొందుకునేటువంటి మనము దేవుని కొరకు రోషముగా, దేవుని కొరకు ప్రయాసపడుతూ అనేకమైన వారిని దేవుని యందుకు చేర్చేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కనుక ఇక్కడ మనం బాగా గమనించగలిగితే, దూతకు సహితం కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లెగిచాడు అనే విషయాన్ని సాక్షాత్తు పరలోకంలో నుంచే ప్రియ దేవుని బిడ్డలారా దూత వచ్చి చెప్పింది అని అంటే, దేవదూతలు వచ్చి చెప్పాయి అంటే, ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా చాలా మంది నాస్తికులు ఎక్కడున్నాడండి దేవుడు అనేటువంటి వారు ఉన్నారు, ఉంటే కనిపించమనండి చూద్దాం అనేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి నేను తెలియచేసేటువంటి మాట ఏంటంటే, ఎలాంటి వారు ఉంటారనే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటైనటువంటి సాక్ష్యాన్ని పొందాడు. అది కూడా సామాన్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కాదు, ఆయన ఆరాధించబడేటువంటి దూత గణముల చేత, పరిశుద్ధుడని సకల దేవదూత గణముల చేత కొనియాడబడుతున్నటువంటి ఆయనే, ఆ దేవదూతల చేతే ఆయన దేవుడు అనేటువంటి ఆ స్వరాన్ని మానవులకు వినిపించినట్లు చూడగలుగుతున్నాం. ఈ రోజున దూతలు నీవు నేను ఉండేటువంటి మనము ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి వారికి, అనగా అన్యస్తులు అనబడినటువంటి వారికి, దేవుని తెలియలేనటువంటి వారికి ఈ యొక్క దూతలు అనబడినటువంటి నీవు నేను ఈ రోజున దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వాలని, ప్రభువుని చెంతకు వారందరినీ కూడా చేర్పించాలని, దేవుని నామ ఘనత కొరకు మనం అందరూ ముందుకు సాగిపోవాలని ప్రభు పేరిట మరొకసారి నేను మనవి చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని తెలియచేయడానికి 7 సాక్ష్యాల్లో చివరి సాక్ష్యం 7వ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఒక సేవకుడికి ఇష్టపడుతున్నాను. దయచేసి మీ పరిశుద్ధమైనటువంటి ప్రియ దేవుని బిడ్డలారా గ్రంథంలో నుండి ఒక చక్కటి మాట నేను తెలియచేస్తాను. అదేంటంటే, ఖాళీ సమాధి
మేఘములు సాక్ష్యం ఇచ్చాయి. అక్కడ ఖాళీ సమాధి ఉంది. రెండవదిగా అక్కడ మేఘములన్నీ కూడా సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. ఇందాక 6వ వచనంలో 6వ విషయంలో మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధిని కొరకు మనం మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు చాలా మంది దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు, గొప్ప గొప్ప ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గనులు, గొప్ప గొప్ప దేశభక్తులు, గొప్ప గొప్ప దేశానికి అనేకమైనటువంటి విధాలుగా ఉపయోగపడినటువంటి గొప్ప గొప్ప కోపండితులు ఎంతో మంది లోకానికి వచ్చారు. వారందరూ కూడా ఎలాగనైతే వచ్చారో అలాగనే ప్రియ దేవుని బిడ్డలు అందరూ చనిపోయారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి తెరవబడినటువంటి సమాధులన్నీ కూడా మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఈ రోజు వరకు తెరవబడి ఉండటం మనం చూడగలుగుతున్నాం. గల కారణం ఏంటంటే ఆయన లేడు కనుక. చాలాసార్లు మనం ఎవరైనా కప్పెడితే మనం దాని మీద మూత వేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని లోపల పెట్టి ఆయనకు మూత వేసినప్పుడు, ఆయనకు బండను తొలగించినప్పుడు, పెట్టినప్పుడు ఆ బండ ప్రియ దేవుని బిడ్డలారా సాక్షాత్తు దూత వచ్చి ఆ బండను తీసి ఆయన లోన లేడు, ఆయన లేచున్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంది. గల కారణం ఏంటంటే ఖాళీ సమాధి. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో లేడు, ఆయన సజీవుడిగా లెగిచాడు అనడానికి గల ఏకైకమైనటువంటి నిదర్శనం ఏదైనా ఉంది అని అంటే ఒకే ఒక నిదర్శనం. అది ఏంటంటే ఖాళీ సమాధి. ఈ రోజున తెరవబడిన సమాధి. ఈ రోజున ఆయన అందులో లేడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నీతో నాతో మనందరితో చెప్పిన విధంగానే ఆయన లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మేఘములు ఆయనకు సాక్ష్యం వస్తున్నాయంట. మేఘాలు యేసుక్రీస్తు ప్రభువారికి మీదట రెండవ రాకల్లో ఆయన ఈ భూలోక రాజ్యానికి రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తర్వాత 40 రోజులు ఈ లోకంలో ఆయన అనేకమైన వారికి తన యొక్క ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన పునరుద్ధానపు శక్తిని చూపించుకుంటూ ఆయన యొక్క ఎపీరియర్ని కనపరుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఆయన అందరూ చూస్తుండగానే ఒలీవల కొండ మీద నుండి ఆయన పరలోక రాజ్యానికి ఆరోహణమైపోతూ వెళ్ళిపోతున్నప్పుడు ఒక దేవదూత పలికిన మాట ఏంటంటే, ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ యేసే ఎలాగునైతే మీ దగ్గర నుండి, మీ మధ్యలో నుండి ఆ మేఘముల మీద ఎలాగునైతే కొలుపబడుతున్నాడో అలాగునే ఆయన మరలా మేఘముల మీదకి వస్తున్నాడు అని తెలియచేశారు ప్రియ దేవుని బిడ్డలారా. దానికి అర్థం ఏంటంటే, ఏ యేసు ప్రభువారు అయితే మేఘముల మీద వెళ్ళిపోయాడో అదే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సార్వత్రిక క్రైస్తవ సంఘం కొరకు, ఆయన ప్రేమించినటువంటి సంఘం కొరకు, ఆయన ప్రాణము పెట్టినటువంటి సంఘం కొరకు ఆయన అతి త్వరలో మధ్యాకాశంలో మేఘారూఢుడుగా రాబోతున్నాడు. ఆయన మేఘముల మీద మన మధ్యలోనికి ఆయన రాబోతున్నాడు కనుక ఆ మేఘములు ఆయనకు సాక్ష్యంగా ఉంటాయంట. మనుష్య కుమారుడి రాక అట్టి రీతిగా ఉంటుందని తెలియచేయడానికి ఇక్కడ మేఘములను ఆదర్శప్రాయంగా తీసుకోగలుగుతున్నాం. కనుక ఈ మేఘాలను మనం బాగా గమనించగలిగితే ఇవి కూడా రేపొద్దున్న యేసుక్రీస్తు ప్రభువారు వస్తున్నటువంటి సమయంలో మేఘములు మనందరికీ కూడా సాక్ష్యంగా ఉంటాయని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే నిజమైనటువంటి దేవుడు అని తెలియచేయడానికి 7 సాక్ష్యాలు మనం కలిగి ఉన్నాం. మొదటి సాక్ష్యం ఏంటి అని అంటే అక్కడ చూడగలిగితే దావీదు మహాభక్తుడు ఆయన సాక్ష్యం ఇచ్చాడు. రెండవదిగా మనం చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి దేవుని సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం, అనగా యెహోవా దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇకపోతే మనం చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి అపవిత్రాత్మలు సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. ఇక 4వదిగా మనం చూడగలిగితే బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. ఇకపోతే 5వ విషయంలో చూడగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పవిత్రాత్మ యొక్క మరి సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవదూతలు కూడా 6వదిగా సాక్ష్యం ఇచ్చినట్లు చూడగలుగుతున్నాం. 7వదిగా మనం చూడగలిగితే మన అక్కడ ఖాళీ సమాధి, ఆయన త్వరగా వస్తున్నటువంటి మేఘములు కూడా రేపటి దినాన్ని మనకు సాక్ష్యం పలుకుతున్నాయని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు చెప్పారు, రాజులు చెప్పారు, ఏమండి దయ్యాలు చెప్పాయి, అంత మాత్రమే కాకుండా సమాధి చెప్పింది, దేవదూతలు చెప్పాయి, అంత మాత్రమే కాకుండా ఆయన శిష్యులు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఎంతమంది ఆయనే దేవుడు అని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఈ రోజున ఆయన ఆశ్రయించడానికి, ఆయన దగ్గరికి రావడానికి, ఆయన కొలుచుకోవడానికి, ఆయన సొంత రక్షణను అంగీకరించడానికి మరి నువ్వు ఎందుకని ఈ రోజున నీవు ఆలోచిస్తున్నావు? ఎందుకని నీవు విభ్రాంతి నొందుతున్నావు? ఈ రోజున ఆయన నిజమైన దేవుడు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించగలిగితే నీ జీవితంలో కూడా నిజమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచుదాం. కృపా సత్య సంపూర్ణ
మా శాలేము రాజా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు. ఈ యొక్క దినమునైనా ప్రభువా నీవే నిజమైన దేవుడు అని చరిత్రలో నైనా ప్రభువా కొన్ని 7 మాటలు మేము ధ్యానం చేశాం. నిజమైనైనా నీవు దేవుడు అని ప్రభువా దావీదు తెలియచేశాడయ్యా. నీవు దేవుడు అని పేతురు తెలియచేశాడు నాయన. నీవు దేవుడు అని నాయన ప్రభా బాప్తిసమిచ్చి యోహాను తెలియచేశాడయ్యా. నీవు దేవుడు అని నైనా అపవిత్రాత్మలు ఒప్పుకున్నాయి నాయన. నీవు దేవుడు అని ఖాళీ సమాధి ఒప్పుకుంది నాయన. నీవు దేవుడు అని నైనా మేఘాలు ఒప్పుకున్నాయి ప్రభా. నీవు దేవుడు అని నిన్ను పంపించినటువంటి నైనా ప్రభా మా జీవం కలిగినటువంటి యెహోవా దేవుడు ఒప్పుకున్నాడయ్యా. మీకే స్తోత్రాలు నాయన. నీ యందు వీరందరూ సాక్షులుగా ఉన్నారు ప్రభువా. అందును బట్టి మీకే స్తోత్రం. ఈ సాక్ష్యాలన్నీ మీ ముందు పెట్టాం. ఈ సాక్ష్యాలన్నీ కూడా వింటున్న మా ప్రజల ముందు పెట్టినప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగించండి నాయన. వారి జీవితంలో ఆశ్చర్యకార్యం జరిగించండి ప్రభువా. నీవే దేవుడు అని వారందరూ తెలుసుకునే కృపను దయచేసి అట్టి సాక్ష్యాన్ని కలిగి ఉంటూ నైనా రేపొద్దున్న త్వరగా వస్తున్నటువంటి సమయంలో మేమందరూ కూడా సాక్ష్యం కలిగినటువంటి వారుగా మా జీవితాల్లో నైనా ప్రభా మీరే ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ నీవే వారి జీవితంలో నిజమైన దేవుడుగా ఉండమని ప్రార్థిస్తున్నారు. ఇశ్రాయేలీలు కాగలిగినటువంటి జనులు ధన్యుడు అని సెలవిచ్చారు నాయన. ఇశ్రాయేలీలు దేవుడు కాగలిగినటువంటి జనులు బహుధన్యులు అని సెలవిచ్చారు. అటు రీతైనటువంటి నైనా ప్రభా ఆలోచన విధానంలో మాకు గావించి ముందుకు నడిపించమని నీవే మాకు దేవుడిగా ఉన్నందుకు నీకే స్తోత్రాలు స్తుతులు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ యు ఇండియా. చిరునామా ఎస్కోలు సందేశం బ్రదర్ కె సురేష్ కుమార్, డోర్ నెంబర్ 82-14-52 బర్మా కాలనీ, నేషనల్ హైవే 16, బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా లాలా చెరువు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 533106. మా సెల్ నెంబర్ 8341671817.